అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్. ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీతో ఈ విషయాలన్నీ పంచుకునే అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు అందరికీ సమయానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి అయితే తప్పకుండా మనకి ఉపయోగపడుతుంది. నేను దీన్ని ఆచరించడం వల్ల చాలా ఆనందంగా ఉన్నాను, లాభాన్ని కూడా పొందాను. అందుకే అది మీరు కూడా అనుభవించాలి ఆ ఆనందాన్ని అనేసి మీ ముందుకు తీసుకొచ్చాను. మొదలు పెట్టుకుందామా? 7వ రోజు, ప్రతికూలతలో నుంచి బయటకు వచ్చే మ్యాజిక్. ప్రతికూలత అంటే వ్యతిరేక పనుల నుంచి కానీ, వ్యతిరేక సమయాల నుంచి కానీ, వ్యతిరేక పరిస్థితుల గురించి కానీ బయటికి ఎలా వస్తాం, ఆ మ్యాజిక్ గురించి మనం తెలుసుకుందాము. దీనికి బహాయ్ మత పర్షియన్ స్థాపకుడు బహావుల్లా ఏం చెప్పారంటే, కృతజ్ఞతాభావం మనసులో ఉండే వ్యక్తి ఏ పరిస్థితుల్లోనైనా కృతజ్ఞుడుగానే ఉంటాడు. అర్థమైంది కదా? కృతజ్ఞతాభావం మనసులో ఉండే వ్యక్తి ఏ పరిస్థితుల్లోనైనా కృతజ్ఞుడుగానే ఉంటాడు. అంటే జనరల్గా మనం అనుకుంటాం, ఇంత కష్టం వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఈ బాధలో కృతజ్ఞత ఎలా చెప్తాము? అసలు కృతజ్ఞత అనేది మన నరంలోనూ జీర్ణించకపోతే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా కృతజ్ఞతాభావంతోనే ఉంటాం. అది మనకి ఈ పాటికి అర్థమైంది అనుకుంటాను. మొదలు పెట్టుకుందాము. సన్నిహిత సంబంధాలు అంటే చుట్టరికాలు, బాంధవ్యాలు ఏదన్నా క్లిష్టమైన సమస్యల్లో చిక్కుకున్నాయన్నా, ఆర్థిక పరిస్థితుల్లో చాలా క్లిష్టంగా ఉందన్నా, ఆరోగ్యం సరిగ్గా లేకపోయిందన్నా, ఉద్యోగంలో సమస్యలు ఉన్నాయన్నా, ఇటువంటి వ్యతిరేక సందర్భాలు ఏర్పడడానికి కారణం చాలా కాలంగా కృతజ్ఞత అనేది లేకుండా ఉండటమే. మన జీవితంలో మనకి ఇప్పటికే చాలా సౌకర్యాలు అమరి ఉన్నా కూడా కృతజ్ఞతాభావం లేకపోవడం అంటే మనం ఆ వస్తువులను ఏదో హక్కు కింద పొందినట్లుగా భావిస్తాము. అందరం అంతే కదా, నాకు రాసిపెట్టుంది కాబట్టి నాకు ఇది ఉంది, నాకు దక్కింది, నేను అనుభవిస్తున్నాను, ఇలా వ్యతిరేక భావంతో ఉంటాము. అలా భావించటం మనలో ఉండే వ్యతిరేకతకి ముఖ్య చిహ్నం. ఎందుకంటే మనకు అందిన సౌకర్యాలను, మనం అనుభవించే సౌకర్యాలను మన హక్కుల కింద భావించినప్పుడు వాటి పట్ల కృతజ్ఞత అనేది అసలు ఎప్పుడూ చూపించం. అప్పుడు మనంతట మనమే మనకి ముందు లభించబోయే మ్యాజిక్ను మనమే అడ్డుకున్నామని అర్థం. నిన్న అంటే 6వ రోజు మనం తెలుసుకున్నాం కదా ఆ విషయాన్ని. మన ఎదుగుదలని, మనకి రాబోయే ప్రయోజనాలని, మనకు రాబోయే అదృష్టాలని మనమే అడ్డుకుంటున్నాము. మనం ఇంకొకరికి కృతజ్ఞత చెప్పినప్పుడు మన జీవితంలో అభివృద్ధి వచ్చిన విధంగానే మనకి లభించిన వాటికి చెప్పకపోతే ఉన్న అభివృద్ధి కూడా దిగజారిపోవటం ఖాయం. మన ఆరోగ్యం బాగున్నప్పుడు దానికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? లేదే. నేను చాలా మంచి ఆహారం తీసుకుంటున్నాను, చాలా ప్రిన్సిపల్స్ పాటిస్తున్నాను, అందుకే నా ఆరోగ్యం ఇలా ఉంది అనుకుంటాము. కానీ అది తప్పు. లేకపోతే మనకేదైనా గాయమైనప్పుడు లేక జబ్బు చేసినప్పుడో మాత్రమే శరీరం గురించి పట్టించుకుంటున్నామా? అలాగే మన ఉద్యోగం పట్ల ఎప్పుడైనా మనం కృతజ్ఞత చూపించామా? లేదా అందులో ఏదైనా తగ్గింపు వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించామా? మనం జీతం అందుకున్నప్పుడు ఎప్పుడైనా దానికి కృతజ్ఞత చెప్పామా? మనకి గుర్తుందా? లేదా అది మన హక్కుగా భావించి పట్టించుకోమా? మన జీవితం
హాయిగా సాగిపోతున్నప్పుడు మనకి ప్రేమను అందించే వారిని ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పామా? లేదా ఆలోచించుకోండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే వారి గురించి ఎవరితోనైనా చెబుతున్నామా? మన కారు నల్లేరు మీద నడకలాగా సాగిపోతున్నప్పుడు ఎప్పుడైనా దానికి కృతజ్ఞత చెప్పినట్లు గుర్తుందా? లేక దానికేదైనా సమస్య వచ్చి నడవనని మొరాయించినప్పుడు, దానికేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, అప్పుడు ఆగినప్పుడు మాత్రం దాని గురించి ఆలోచిస్తామా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మనం జరిగే వాటికి మనుషులకే కృతజ్ఞత చెప్పండి. మన ఆరోగ్యానికి, మన శరీరానికి, మనం నడిపే కారుకి, మనకొచ్చే జీతానికి, వీటికి మనం చెప్తామా? మనం అంత ముందు చూపుగా ఆలోచిస్తున్నామా? ప్రతిరోజు జీవించి ఉన్నందుకు మనలో కృతజ్ఞతాభావం ఉందా? లేక దాన్ని కూడా ఒక హక్కుగా భావిస్తున్నామా? మనకు దక్కిన సౌకర్యాలన్నింటినీ మనకి విధిగా దక్కాల్సినయే, అది నా కోసమే రాసిపెట్టినవి అని భావిస్తే అది ఫిర్యాదులోకి, ప్రతికూల ఆలోచనలోకి, వ్యతిరేక భావాలలోకి, వ్యతిరేక సంభాషణకి దారితీస్తుంది. మనం ఫిర్యాదులు చేయటం మొదలు పెడితే ఆకర్షణ సూత్రం ప్రకారం మరిన్ని ఫిర్యాదులు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఎంతసేపు వాళ్ళలా వీళ్ళెలా అని చెబుతూ ఉంటాం. అలా చెప్పిన కొద్దీ అలాంటివే మనకొస్తాయి. మనకి మరిన్ని ఫిర్యాదులు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడూ దీంట్లోనే ఉంటాం. మనం ఎదుటి వాళ్ళ గురించి మంచిగా ఆలోచించినప్పుడు, వాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని కాకుండా దానిలో ఉన్న పాజిటివ్ని మాత్రమే తీసుకొని మంచిగా ఆలోచిస్తే మంచి అనేది మన కోసం మన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగే ప్రతి మనిషిలో చెడును చూస్తూ వాళ్ళ మీద ఏదో ఒక ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉంటే అవే పరిగెత్తుకుంటూ వస్తాయి మన దగ్గరికి అమితంగా, చాలాను. మనం వాతావరణం గురించి, ట్రాఫిక్ గురించి, మనపై అధికారి గురించి, మన భార్య గురించి కానీ, కుటుంబం గురించి కానీ, స్నేహితుల గురించి కానీ, అపరిచితుల గురించి కానీ, మనకొచ్చే బిల్లుల గురించి కానీ, దేశపు ఆర్థిక పరిస్థితి గురించి కానీ, ఒక కంపెనీ సేవల గురించి కానీ ఇట్లా ఫిర్యాదులు చేస్తూ పోతే మనకసలు కృతజ్ఞత అనేదే లేదన్నమాట. ప్రతి ఒక్క సమస్యలోనూ, ప్రతి ఒక్క చాడీలు చెప్పే విషయంలోనూ మనం కలలు కనే జీవితాన్ని మన చేతులతోనే మనం వెనక్కి నెట్టేసుకుంటున్నాం. ఎప్పుడు సమస్యే, ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషం, వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు. ఇక మనకి మంచి ఎలా ఎదురొస్తుంది, మనం ఏది చేస్తే అదే వస్తుంది అనేది పెద్దల నానుడి కూడాను. అలాగే మనం ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద చాడీలు చెబుతూనే ఉంటే మనకి అవే పదింతలై వెయ్యింతలై మనకి వస్తున్నాయి. ఫిర్యాదులు చెయ్యడం, ప్రతికూల ఆలోచనలు చెయ్యడం, మాట్లాడటం అన్నీ మన హక్కుగా భావించటం మనకి జరగవలసిన మంచిని అడ్డుకుంటాయని మనకిప్పుడు అర్థమైందనుకుంటాను. ఏదైనా మనం అనుకున్నది వికటించినప్పుడు మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే మనలో ఉండవలసిన కృతజ్ఞత లోపించిందని, ఆ విషయం మనం తెలుసుకోలేకపోయామని ఇప్పుడు అర్థమవుతోంది కదా. మనలో నిజంగా కృతజ్ఞతాభావం అనేది ఉంటే మనకి వ్యతిరేకత అనేది అసలు ఏదీ ఉండదు, ఏ విషయంలోనూ ఉండదు. మనలో నిజంగా కృతజ్ఞతాభావం ఉంటే మనం ఇతరులను ఎప్పుడూ విమర్శించం, నిందించము. అది అసంభవం నిందించటం అనేది. అంతేకాదు మనలో నిజంగా కృతజ్ఞతాభావమే ఉంటే దిగులు, వ్యతిరేక ఆలోచనలనేవి అస్సలుండవు. ఇంకొక మంచి వార్త ఏమిటంటే ప్రస్తుతం మనకి ఏమైనా వ్యతిరేకమైన పరిస్థితులున్నా మనలో కృతజ్ఞత ఉన్నప్పుడు అవి ఎంతో కాలం ఉండవు. కృతజ్ఞత వాటిని పొగలాగా ఊది పారేయగలదు, మ్యాజిక్ చేయగలదు. మనకి
ఎదురొచ్చే అడ్డంకులు కానీ, వ్యతిరేక పనులు కానీ, వ్యతిరేక సమస్యలు కానీ వచ్చినప్పుడు కృతజ్ఞతాభావం వాటిని పొగలాగా ఊదేస్తుంది, మ్యాజిక్ చేస్తుంది. అప్పుడు కొంతకాలమే ఈ ప్రతికూల పరిస్థితులు మనకు ఉండేది, వ్యతిరేకత ఉండేది. తర్వాత అంతా మంచి రోజులే, అంతా మంచి. ఎప్పుడు మనం కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నప్పుడు అన్ని అనుకూల పరిస్థితులే మనకి వస్తాయి. మనం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృతజ్ఞత చూపించవలసిన విషయాల కోసం వెతుక్కోవడం మొదట్లో కష్టమే. అయితే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా మనకి అనుకూలమైనది, మనం కృతజ్ఞతగా ఉండవలసినది ఏదో ఒక విషయం మనకి దొరకటం కష్టమేమీ కాదు. ఎందుకంటే కృతజ్ఞతాభావం ఆ ప్రతికూల పరిస్థితిని మార్చగలదని, మ్యాజిక్ చేయగలదని మనకి ఆల్రెడీ తెలుసు కదా. అందుకని మనం ఎంతో కష్టపడిన అవసరం లేదు. ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనకి ఏదో ఒక చిన్న దారం దొరక్కపోదు. దానికి కృతజ్ఞత చెప్పినట్లయితే ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా కూడా దూది పింజలాగా ఎగిరిపోతాయి. జీవితం ఎంత అద్భుతమైనదో తెలిసిన వాల్ట్ డిస్నీ ఆ అద్భుతాన్ని ఎట్లా సాధించాలో తన సినిమా అయిన పోలియన్నాలో చూపించాడు. నా బాల్యంలో 1960లో వచ్చిన డిస్నీ సినిమా పోలియన్నా నన్ను బాగా ప్రభావితం చేసింది. ఆ సినిమాలో గ్లాడ్ గేమ్ అనే అంశం ఉంటుంది. ఈ గేమ్ని నేను ఎప్పుడూ ఆడుతూ ఉండేవాడిని. ఈ ఆట ఆడడానికి మనం ఆనందించవలసిన విషయాలు ఎన్ని ఉన్నాయో వెతుక్కోవాలి. అంటే అర్థమైంది కదా. దాంట్లో ఒక్క పాయింట్ కూడా వెతుక్కోవడం చాలా కష్టం. అయినా సరే ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు అలా మనం వెతుక్కుని కృతజ్ఞత చెప్పాలి. అలా సంతోషించవలసిన విషయాలను కనుక్కున్నప్పుడు మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పోలియన్నాలో వాల్ట్ డిస్నీ కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని చూపించాడు. అంతకు 1000 సంవత్సరాలకు ముందు గౌతమ బుద్ధుడు కూడా ఈ విషయాన్ని ఇలా చెప్పాడు. గౌతమ బుద్ధుడు 563 క్రీస్తు శకం 483 మధ్యలో చెప్పాడు. బౌద్ధమత వ్యవస్థాపకుడు బుద్ధుడు. ఈయన ఇప్పటికైనా మనం మేలుకొని కృతజ్ఞత చూపిద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా నేర్చుకోవాలి, కొంచెమైనా నేర్చుకోవాలి. కొంచెమైనా నేర్చుకుంటే మనం రోగగ్రస్తులం కాకుండా ఉంటాము, రోగగ్రస్తులమైన మరణించకుండానైనా ఉంటాము. కనుక మనందరం కృతజ్ఞత కలిగి ఉండాలి. మళ్ళీ చెప్పుకుందామా? ఇప్పటికైనా మనం మేలుకొని కృతజ్ఞత చూపిద్దాం. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా నేర్చుకోవాలి, కొంచెమైనా నేర్చుకోవాలి. కొంచెమైనా నేర్చుకుంటే మనం రోగగ్రస్తులం కాకుండా ఉంటాము, రోగగ్రస్తులమైన మరణించకుండానైనా ఉంటాము. కనుక మనమందరం కృతజ్ఞత కలిగి ఉందాము. అర్థమైంది కదా. అంటే ఇది కృతజ్ఞత, ఇవన్నీ ద సీక్రెట్, ఇవన్నీ ఇప్పటివి కావు, గౌతమ బుద్ధుని కాలం నుంచే ఉన్నాయి. అంతేకాదు నిన్నే ఒక విషయం కూడా తెలుసుకున్నాను. రాముల వారి కాలంలో కూడా శ్రీరాముల వారు దీన్ని కృతజ్ఞతని పాటించేవారు. ఆయన యుద్ధానికి కానీ బయటికి కానీ ఎక్కడికైనా గుర్రం మీదే వెళ్తారు. ఆ గుర్రం మీద వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత గుర్రం వద్దకు వెళ్ళి గుర్రానికి కృతజ్ఞతలు చెప్పేవారు. నన్ను ఇంత బరువును మోసుకొని జాగ్రత్తగా తీసుకొచ్చావు అని గుర్రానికి కృతజ్ఞతలు చెప్పేవారు. ఇది ఈనాటిది కాదు ఈ కృతజ్ఞత. దానిని ఆచరించి వాళ్ళ జీవితాలు ధన్యం చేసుకున్నారు. మనం కూడా ఎందుకు అలా చేయకూడదు, ఎందుకు ఆచరించకూడదు ఆలోచించండి. బుద్ధుని వాక్యాలే మనకి ప్రేరణ కావాలి. కనుక ఈరోజు మనం పరిష్కరించి తీరవలసిన ఒక సమస్య ప్రతికూల పరిస్థితుల్లో ఉందనుకోండి. మనం కృతజ్ఞులై ఉండవలసిన 10 విషయాలను గుర్తు తెచ్చుకుందాం. ఈ అభ్యాసం మొదలు పెట్టడం ఒక సవాలు వంటిదే, కానీ బుద్ధుడు మనకి దానికి మార్గం చూపిస్తున్నాడు. మన కంప్యూటర్ మీదో
మన కృతజ్ఞతల జాబితా వ్రాసుకునే పుస్తకంలో ఆ జాబితా తీసి వ్రాసుకుందాం. ఉదాహరణకి మన సమస్య ప్రస్తుతం మనకి ఉద్యోగం లేకపోవడం అనుకోండి. మనం ఎంత శ్రద్ధగా ప్రయత్నించినా మనకి ఉద్యోగం దొరకలేదు అనుకోండి. ఈ పరిస్థితి మార్చాలంటే మనం చాలా శ్రద్ధగా కృతజ్ఞతను అభ్యాసం చెయ్యాలి. మనం చెప్పుకోవాల్సిన విషయాలకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. 1, నా కుటుంబంతో గడపడానికి నాకు కావలసినంత సమయం దొరుకుతున్నందుకు కృతజ్ఞురాలిని. 2, నాకు తగినంత సమయం దొరకడం వలన నా జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో ఉంచుకోగలుగుతున్నాను. 3, నా జీవితంలో చాలా కాలం నాకొక ఉద్యోగం ఉండినందుకు నాకు సంతోషంగా ఉంది. అది నాకు ఉద్యోగానుభవాన్ని ఇచ్చింది. 4, ఇదే నా మొదటి నిరుద్యోగ సమయం అయినందుకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. 5, బయట చాలా ఉద్యోగాలున్నందుకు ఆనందిస్తున్నాను. రోజు రోజుకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతున్నాయి. 6, ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ నేను చాలా విషయాలు తెలుసుకున్నందుకు సంతోషపడుతున్నాను. 7, నేనింకా ఆరోగ్యంగా ఉండి ఉద్యోగం చెయ్యగలుగుతున్నందుకు కృతజ్ఞురాలిని. 8, నా కుటుంబం ఇస్తున్న ప్రోత్సాహానికి, మద్దతుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 9, ఇప్పుడు నాకు దొరుకుతున్న విశ్రాంతికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 10, ఉద్యోగం పోయినాక దాని విలువేమిటో తెలిసింది. ఇప్పటిదాకా నేనా విషయమే ఆలోచించలేదు. విన్నారు కదా? ఈ 10 పాయింట్లు మనం కంప్యూటర్లో కానీ మన పుస్తకంలో కానీ నోట్ చేసుకుందాం. ఒక నిరుద్యోగికి ఉన్న కృతజ్ఞతాభావం వలన ఆ వ్యక్తి వివిధ పరిస్థితులను ఆకర్షిస్తారు. వారి పరిస్థితి అనూహ్యంగా, అద్భుతంగా మారిపోతుంది. కృతజ్ఞతకున్న గొప్ప శక్తి ముందు ఎటువంటి ప్రతికూలతలైనా తలవంచవలసిందే. ఆ ప్రతికూలత పరిస్థితి మారడానికి ఎన్నో మార్గాలు కనపడతాయి. మనం చెయ్యవలసిందల్లా ఒక్కటే, కృతజ్ఞతాభావాన్ని అభ్యాసం చెయ్యడమే. అప్పుడే మన మ్యాజిక్ పనిచేస్తుంది. ఎటువంటి వ్యతిరేక పరిస్థితులైనా, క్లిష్టమైన పరిస్థితులనైనా మ్యాజిక్ మార్చేస్తుంది. మరొక ఉదాహరణ తెలుసుకుందామా? ఒక తండ్రికి కొడుక్కి మధ్య సంబంధం చెడిపోయిందనుకుందాము. తనేం చేసినా అందులో తన తండ్రికి మంచి అనేది కనపడటం లేదని కొడుకు అనుకుంటున్నాడు. 1, నా జీవితంలో ఇతరులతో ఉన్న సంబంధాలు చాలా వరకు బాగున్నాయి. 2, నా తండ్రి ఎంతో కష్టపడి తనకు లేని చదువు నాకు చెప్పించినందుకు నేనెప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. 3, నా బాల్యం మొదలు ఇప్పటి వరకు నా తండ్రి మా కుటుంబానికి చేసిన సేవకు నిజంగా చాలా కృతజ్ఞతలు. ఎంత కష్టపడి ఎంత డబ్బు సంపాదిస్తే కుటుంబం నడుస్తుందో నాకిప్పుడు నిజంగా తెలియదు. 4, నా చిన్నప్పుడు మా నాన్న ప్రతి శనివారము బాస్కెట్బాల్కి తీసుకుపోయినందుకు ఎంతో కృతజ్ఞురాలిని. 5, మా నాన్న నా పట్ల అది వరకున్నంత కఠినంగా ఇప్పుడు ఉండనందుకు చాలా సంతోషంగా ఉంది. 6, మా నాన్న నన్ను గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం నాకు. శ్రద్ధ ఉండటం మూలానే కఠినంగా ఉంటాడు. 7, మా నాన్న మాపై చూపుతున్న శ్రద్ధాసక్తుల నుంచి మా పిల్లలను ఎట్లా చూసుకోవాలో నేను నేర్చుకుంటున్నాను. 8, పిల్లలు సంతోషంగా ఆత్మవిశ్వాసంతో పెరగటం ఎంత ముఖ్యమో అందుకు పెద్దవాళ్ల ప్రోత్సాహం ఎంత అవసరమో తెలియచేస్తున్నందుకు మా నాన్నకు కృతజ్ఞతలు. 9, మా నాన్నతో కలిసి నవ్వులు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలామంది పిల్లలకు ఆ అదృష్టం ఉండదు. ముఖ్యంగా తండ్రి లేని పిల్లలకి జీవితం మొత్తం మీద అటువంటి అవకాశమే దొరకదు. 10, నాకు
మా నాన్న ఉన్నందుకు చాలా సంతోషం. ఇప్పుడు కాస్త కష్టకాలం వచ్చినా అది వరకు ఎంతో మంచి కాలం ఉండేది. ముందు ముందు కూడా మంచి కాలం ఉంటుందనే విశ్వాసం ఉంది నాకు. ఆ కొడుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాభావం వలన వారిద్దరి మధ్య సంబంధాలు మెరుగవుతాయి. కొడుకు తండ్రిని చూసి తీరు మార్చుకున్నాడు. అప్పుడు వెంటనే పరిస్థితి మారిపోయింది. అతని తండ్రి నుంచి వచ్చే భావాలు కూడా మారతాయి. కొడుకులోని కృతజ్ఞతాభావం అతని తండ్రి మనసు మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది. వాళ్ళ మధ్య ఉండే అనుబంధంలో అద్భుతమైన మార్పు వస్తుంది. ఇదే కృతజ్ఞతాభావాన్ని కొడుకు మనసులో నిలుపుకుంటే ఆకర్షణ సూత్రం ప్రకారం తండ్రి నుంచి ఇంకా మంచి ప్రవర్తనను, ప్రేమను పొందుతాడు. వెంటనే వారిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, మనలో ఉండే కృతజ్ఞతాభావం ఎట్లా పనిచేస్తుందో మనకి కలిగే భావాలను బట్టి మనకే అర్థమవుతుంది. ఎందుకంటే మనలో కృతజ్ఞత కలిగిన వెంటనే మనం పూర్వం కన్నా కులాసాగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంటాము. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తికి ఉండే నిదర్శనం అదే. అట్లా మనం కులాసాగా అనిపించినప్పుడు పరిస్థితులు కూడా బాగవుతాయని మనకి అనిపిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతాయి. కనుక ఏ సమస్యను కానీ, ప్రతికూల పరిస్థితిని కానీ మనం పరిష్కరించాలనుకుంటే దానికి మార్గం కృతజ్ఞతాభావం మీద మనసును కేంద్రీకరించడమే. అప్పటి వరకు అంటే మనలో ఒక కులాసాభావం, ఆనందం, ఉత్సాహం అంకురించే వరకు అన్నమాట. అప్పుడు ఆ మ్యాజిక్ నిజంగా అద్భుతాలు చేస్తుంది. విన్నారు కదా, మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకళ్ళ మీద విసుక్కుంటాం. ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే తిడతారేమో పెద్దవాళ్ళు అనేసి పిల్లలు, విసుక్కుంటుంటే కోపంగా ఉంది, పలకరిస్తే ఇంకా చిరాకు అనేది ఉంటుంది. అలా కాకుండా వచ్చిన సమస్యని అర్థం చేసుకొని దాంట్లో కూడా మనం చిరునవ్వుతో అర్థం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉంటే ఆ సమస్య చిటికెలో మాయమైపోతుంది. అందరూ సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో. ఒక్కళ్ళు చూపించే చిరాకు వలన ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇంకా అనేక సమస్యలు మన దరిదాపులకు వస్తాయి. ఇలా కృతజ్ఞతను పెంచుకోవటం వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ప్రతి ఇంటిలోనూ, అలాగే ఊరిలోనూ, ప్రపంచంలో కూడాను. మనం కృతజ్ఞతల జాబితాను వ్రాసుకునేటప్పుడు మనం నిజంగా కృతజ్ఞత చూపవలసిన 10 ముఖ్యమైన విషయాలను మర్చిపోకుండా వ్రాసుకోవాలి. నేను దీనికోసం ఇందుకు కృతజ్ఞురాలిగా ఉన్నాను అని ప్రతి వాక్యము రాసుకోవాలి. ఎందుకు అనేది మనం క్లియర్గా రాసుకుని దానికి కృతజ్ఞత చెప్పాలి. 2, నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఎందుకు ఆనందంగా ఉన్నది అని రాసుకుని దానికి కృతజ్ఞత చెప్పాలి. మనం కృతజ్ఞత చూపవలసిన 10 అంశాల జాబితా పూర్తయ్యాక వ్యతిరేకమైన పనుల గురించి, వ్యతిరేకమైన సమయంలో నుంచి బయటకు ఎందుకు వచ్చాము, ఏ మ్యాజిక్ను ఉపయోగించి వచ్చాము అనేది మనం అక్కడ పూరించాలి. థ్యాంక్ యూ అని పూరించుకోవాలి. పరిపూర్ణమైన పరిష్కారాలకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకుందాము. ఇవాళ ఒక్కరోజు మనమే ప్రతికూలమైన విషయము మాట్లాడకుండా చూసుకుందాము. ఇది నిజంగా మనకొక సవాలే. కానీ ఈ ఒక్కరోజుకి అలా జాగ్రత్త పడదాం. అట్లా చెయ్యడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఎందుకంటే మనలో చాలామందికి మనం రోజు ఎన్ని ప్రతికూలమైన మాటలు మాట్లాడతామో తెలియదు. గుర్తు చేసుకోండి, ప్రతికూల సంభాషణలు, ఫిర్యాదులు మనకి మరింతగా అటువంటి పరిస్థితిని తెచ్చిపెడతాయి. మనం ఏం మాట్లాడుతున్నామో మనకి ఎరికలో ఉంటే, గుర్తుంటే ఆ ప్రతికూల సంభాషణని ఆపవచ్చు. ఎదుటి వాళ్ళ గురించి, అనవసరమైన విషయాల గురించి మనం ఎక్కువ మాట్లాడతాం. మనం మాట్లాడే ముందు వాటిని ఒక్కసారి తలుచుకుని మాట్లాడటం మొదలుపెట్టినాకైనా సరే మనం
ఆపటానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అది మనకి గుర్తొచ్చినందుకు, అది ఆపే అదృష్టం మనకు కలిగినందుకు, ఆలోచన మనకి వచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుందాం. వాటి వ్యతిరేకమైన మాటల వలన వచ్చే లాభం ఏంటో మనకి ఆల్రెడీ తెలుసు కనుక ఎప్పుడైనా ప్రతికూలమైన విషయం మాట్లాడుతూ ఉంటే ఈ లైఫ్ లైన్ని ఉపయోగించుకుందాం. మనం వ్యతిరేకమైన మాటలు కానీ, పిచ్చిగా అంటే కోపంగా కానీ ఇలా వచ్చినప్పుడు, అనవసరమైనవి విమర్శలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆపేసి, నేను చెప్పాల్సింది ఏమిటంటే, నేను నిజంగా చాలా కృతజ్ఞురాలిని అని చెప్పటమే. ఎందుకంటే ఆపటానికి మనం వాటిని కట్ చేసి మంచిగా ఉండటానికి మనకి ఆ ఆలోచన కలిగినందుకు కృతజ్ఞురాలిని అని చెప్పటం. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోకుండా గుర్తుంచుకుందాము. భవిష్యత్తులో ఏ చిన్న సమస్య వచ్చినా ఆ నిప్పు రాచుకోకుండా కృతజ్ఞతాభావంతో దాన్ని ఆర్పివేద్దాం. మంటలు చెలరేగక ముందే అదే సమయంలో మన జీవితంలో మ్యాజిక్ను వెలిగిద్దాం. మన జీవితంలో కలిగే ఆనందాలను, అదృష్టాలను, అవకాశాలను మ్యాజిక్ ద్వారా మనం పొందుదాము. ఈరోజు మ్యాజిక్ అభ్యాసం చేసుకుందామా? ప్రతికూలతలో నుంచి బయటకు వచ్చే మ్యాజిక్ 1. మన అదృష్టాలను లెక్క వేసుకుందాం. ఒక 10 జాబితా వేయండి. వాటికి మనం ఎందుకు కృతజ్ఞులమో వ్రాసుకుందాం. ఆ జాబితాను మళ్ళీ మళ్ళీ చదువుకుందాం. ప్రతి అదృష్టాన్ని చదివిన తరువాత దానికి థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుందాం. మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. సంతోషంగా చెప్పుకుందాం. 2. మన జీవితంలో తప్పకుండా పరిష్కరించవలసిన ఒక సమస్యను ఎంచుకుందాం. 3. ఆ పరిస్థితుల్లో మనం కృతజ్ఞులుగా ఉండే 10 అంశాలను జాబితా తయారు చేసుకుందాం. 4. మన జాబితా చివర ఇలా రాసుకుందాం. థ్యాంక్ యూ. అన్ని సరైన తీర్మానాలకు థ్యాంక్ యూ. ప్రతి కారణం చివర థ్యాంక్ యూ అని రాసుకుందాం. 5. ఈ ఒక్కరోజుకు ఎటువంటి వ్యతిరేకమైన పదము వాడకుండా చూసుకుందాం. మనం అటువంటి పదాలు వాడుతున్నట్లు తోస్తే వెంటనే మ్యాజిక్ లైఫ్ లైన్ ఉంది కదా మనకి, దాన్ని వాడుకుందాం. గుర్తుందా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమిటంటే, నేను నిజంగా చాలా కృతజ్ఞురాలిని అని గుర్తు చేసుకుందాము. దాన్ని నోట్ చేసుకోండి మీ బుక్లో కానీ కంప్యూటర్లో కానీ. 6. ఈరోజు రాత్రి మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను గుప్పిట్లోకి తీసుకోవాలి. ఎప్పటిలాగే ఈరోజు మనకి జరిగిన అన్నింటికన్నా మంచి విషయాన్ని తలుచుకొని ఆ మ్యాజిక్ శిలకు కృతజ్ఞత చెప్పండి. ఆ విషయానికి కృతజ్ఞత చెప్పండి. ఇంకొక మాట, పడుకునే ముందు ప్రతిరోజు ఈరోజు మనకి కావలసిన మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి విషయంలోనూ, మన శరీరంలో ప్రతి భాగము మనకి ఎంతో తోడుగా ఉంది. అందుకు ప్రతి భాగానికి, శరీరంలో ప్రతి అణువుకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఉంటాను. రేపు మళ్ళీ 8వ అభ్యాసంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.